హలో ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రేమ కథ చెప్పబోతున్నాను. కానీ ఇది సింపుల్ స్టోరీ కాదు, ఇది మన గుండెల్లో తాకే కథ. నిజమైన ప్రేమ అంటే ఏమిటో గుర్తు చేసే కథ. అది కూడా మన దేశపు అందమైన జమ్మూ కాశ్మీర్లో మంచుతో కప్పబట్ట ఒక చెట్టు కింద జరిగిందని తెలుసా? స్టే విత్ మీ టిల్ ది ఎండ్, బికాజ్ లాస్ట్లో మీరు ఒక పుట్టుకున్న భావనతో వీడియో క్లోజ్ చేస్తారు. మాతా ఒక పెద్ద పాత చెట్టు మీద ఇద్దరు పిట్టలు ఉండేవాళ్లు. చాలా కాలంగా కలిసి జీవిస్తూ చిన్నగా సంతోషంగా. అందులో మగపిట్ట మాత్రం చాలా అఫెక్షనేట్. అమ్మాయి పిట్ట కోసం రోజూ తీపి గింజలు తెస్తాడు, పాటలు పాడతాడు, ఆమె ఒంటరి పడకూడదనే కాన్స్టెంట్ కేర్ చేస్తూ ఉంటాడు. అయితే చిన్న డౌట్ అన్నీ చెడగొడుతుంది కదా. ఆమె గుండెల్లో ఓ ప్రశ్న ఎగిరింది. ఇతడు నన్నే ప్రేమిస్తున్నాడా, లేదా ఎవరికైనా ఇంకోలా మాట్లాడుతున్నాడా? అవును, ఆమె క్రూయల్ కాదు, కానీ ఇన్సెక్యూర్. ఇలా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. ఒకరోజు ఆమె కాస్త స్ట్రాంగ్గా చెప్పేసింది, రేపు సూర్యోదయంకి ముందు మనిద్దరం చెట్టు కింద కలుద్దాం. ఎవరు ముందుగా వస్తారో వాళ్ల ప్రేమే నిజమైనది. అతడు నవ్వి చెప్పాడు, నీకొక నమ్మకం కావాలంటే సరే, ఓకే. అయితే ఆ రాత్రి అతడు గూడికి వెళ్లలేదు. ఒక్కడే మెలకువగా ఉండిపోతే ఎలా ఉంటుందో చూద్దాం అనుకోలేదు. కాదు, ఒక్కసారి ఆలస్యంగా లేచితే ఆమె నన్ను ప్రేమించదనుకుంటే అని భయపడ్డాడు. కాబట్టి చలికాలపు తుఫాను వచ్చినా, మంచు కురిసినా ఆ మగపిట్ట ఆ చెట్టు కిందే రాత్రంతా కూర్చుంది. గడ్డకట్టే చలిలోనూ తన రెక్కల్ని దగ్గరగా పెట్టుకుని గుండెల్లో మాత్రం ఆమె ఆలోచనలే. ఉదయం ఆమె గూడు నుండి బయటకి వచ్చేసింది. నేనే ముందుగా వెళ్తాను, అప్పుడు అతడికి తెలుస్తుంది నా ప్రేమ ఎంతటిదో. వచ్చింది, చుట్టూ చూస్తుంది. అతడు కనిపించలేదు. అతడు రాలేడా, నా ప్రేమను నమ్మలేదా అని గుండె ఆగినంత పనిచేసింది. అయితే చెట్టు క్రింద మంచులో ఏదో కనిపించింది. చిన్న షేడ్ గమనించింది. అతడే. అతడి రెక్కలు గడ్డకట్టాయి, కన్నులు మూసుకున్నాయి, శ్వాస ఆగిపోయింది. ఆమె పడిపోయింది అతడిపైన, తన రెక్కలతో అతడిని కప్పింది. కన్నీళ్లు మంచుతో కలిసిపోయాయి. అతడి పక్కన ఒక చిన్న పువ్వు ఉంది. వసంతంలో ఆమెకు ఇచ్చినదే. ఆ పువ్వుతో పాటు అతడి ఒక రెక్క అక్కడే ఉంది. ఇది ఒక లేఖ లాంటిదే. నేను పోలేదు, నేను మౌనంగా నిన్ను ప్రేమించాను. నీకవసరమైన నమ్మకానికోసం రాత్రంతా ఉండిపోయాను. ఇది కేవలం బర్డ్ స్టోరీ కాదు ఫ్రెండ్స్. మనలో చాలామంది ఇలా చేస్తుంటారు. నిజమైన ప్రేమ అంటే ఇక్కడ ఉన్నాను అనే మౌనంగా చెప్పే మాట. అదే మనం గ్రహించకపోతే ఒకరోజు మిగిలేది కేవలం జ్ఞాపకమే అవుతుంది. మీ జీవితంలో ఎవరైనా మౌనంగా ప్రేమిస్తున్నారా? వాళ్ళను ప్రశ్నించకండి, నమ్మండి, హత్తుకోండి, కాపాడుకోండి. మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో రాయండి. ట్రూ లవ్ ఇస్ సైలెంట్ బట్ స్టేస్. ఈ వీడియోను లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హార్ట్ టచింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞాపకంగా ఉంచుకోండి ఫ్రెండ్స్, ప్రేమను నిరూపించాల్సిన అవసరం ఉండకూడదు. నమ్మినప్పుడు అందం ఉంటుంది.